అంటే ఆర్టీసీ అనేది దగ్గర దగ్గర 32-34 సంవత్సరాల నుంచి ప్రజలకు పేద వర్గాలకు లైఫ్ ఆఫ్ విశేషమైనటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగంలో కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భౌతిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగంలో ట్రీట్ చేయాలని ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అదవిగానటువంటి హామీలన్నీ ఈ రోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే క్యాబినెట్లో క్లియర్ చేసింది, ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయాలి. రెండోది వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాక 10% సాధించింది. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, 4 డిపోలు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఎవడొక్క జాగ్రత్త చెప్పి మీరు చేస్తాం. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ డ్రైవర్లకు నడిపే కండక్టర్గా పనిచేయడానికి రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపో చేయడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ వాళ్ళే న్యాయమైన కోరిక. నిన్న మంత్రి గారు చెప్పారు 32 డిమాండ్లు ఉంటే 29 ఇంకా 3 చేయాలని చెప్పారు. అంటే ఆ 29 ఏదో తెలవాలి, ఏమి క్లియర్ చేసిందో మీరు ఈరోజు ప్రస్తుతం పరిస్థితి చెప్పాలి. ఈ రోజు ఎలక్ట్రికల్ వెహికల్ కూడా బస్తీలలో కానీ ఏదో హైవే రోడ్ల మీద ఉంటుంది కదా, అటువంటి రోడ్ల మీద 56 రూపాయలు ప్యాసింజర్ లేకుండా ఏం లేకుండా కిలోమీటర్కు 56 రూపాయలు ఇచ్చి ఏమనంటే పొజిషన్ పేర్కొని అంటే 94 సంవత్సరాల నుంచి లేని పొజిషన్. కాబట్టి వెంటనే ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కార్మికులు ఉండాలి, ప్రైవేట్ వ్యక్తులకు అలౌ చేయడానికి లేదు అని చెప్పి ఆ పార్టీ మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు తెలియజేస్తుంది. వాళ్ళు పరిగీసి ఇక్కడ వరకు ఉంటారంటే మేము అక్కడ వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు ధోరణితో నీ ఉద్యోగం పోతుందని లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుని ఇటువంటివి చూస్తే మేమే 2.5 సంవత్సరాల తర్వాత మేమే వస్తున్నాం, కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నా. వాళ్ళు అడుగుతుండే మన ఉద్యమ కోరికలు కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలనే వెంటనే అమలు చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది మా మహిళా సోదరు పట్ల ఉండదు, మహిళా సోదరు పట్ల వాళ్ళు కూడా అనేకమైన ఆ ఇష్యూస్ ను కూడా వెంటనే సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే టీఆర్సీలో 2 చెకింగ్ పెట్టింది ఇప్పటి వరకు. ఆ చెక్ విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని 21% 30% వరకు జీతాలు పెంచారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు వీళ్ళ రోడ్ల పనులు చేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని, అంటే వీళ్ళు పనిచేసే 37,000 మంది అయినా కానీ వీళ్ళ కుటుంబాలతో కలిపితే 2.5-3 లక్షల మంది ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలని
వెంటనే పరిష్కారం చేయండి. ఇదేంటంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో ఏమేదో ఇంకోటి కాదు, ఈ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ అయిన తర్వాత వెంటనే చర్చ చేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు నేను ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పోరాటం వరకు ఆగదు. అల్టిమేట్ గా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా కానీ ఆర్టీసీ హక్కుల సాధన కోసం మేము పాటుపడతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి, న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలపడానికి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు 45 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ప్రజల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలలో నిలబడినటువంటి మన ప్రజల ఆశా కిరణం పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మన డిపోలో ఉన్నటువంటి సనత్ నగర్ నియోజకవర్గంలో పులి బిడ్డలాగా మన అందరి మధ్యలో కలవడానికి విచ్చేసిన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకుడు, మన మాజీ మంత్రివర్యులకు ప్రత్యేకంగా రాణిగంజ్ డిపో తరఫున గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలుకుతా ఉన్నాం. మన పెద్దలకు కొన్ని విషయాలు మన పట్ల వివరించదలుచుకున్నాం మీ అందరి అనుమతితో. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మన గుర్రం పవన్ కుమార్ గౌడ్ గారికి కూడా మన అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులంతా రాష్ట్రం మొత్తం తుగతుగా ఉడుకుతా ఉంటే కొంతమంది పాలకులకు ఇది కనపడతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న హోటల్లో ఇలా భోజనం లభించడానికి బోర్డు పెట్టినప్పుడు ఆకలి అవుతున్నటువంటి ఈ బిడ్డలు ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ మెనూ చూసుకొని ఏదైతే కావాలో దాన్ని ఆర్డర్ ఇచ్చినప్పుడు టోకెన్ తీసుకున్న తర్వాత ప్లేట్ పెట్టి, నీళ్లు పెట్టి, కూర వేసి అన్నం పెట్టకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి అనేది కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గత ఎక్కక ముందుకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలను మాత్రమే పరిష్కరించమంటా ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడగల కోరికలు, మేము కోరగల కోరికలు లేదా ఆర్టీసీ కార్మికుల నుండి ఏ ఒక్క నియోజకవర్గంలో మేము చట్టసభలో నిలబడడానికి మీకు పోటీగా లేము. అయినప్పటికీ మీరే మేనిఫెస్టో ఏర్పాటు చేసి మీరే బస్సులకు, మీరే గోడలకు, మీరే సోషల్ మీడియాకు ఈ ముందున్న కెమెరాలలో పెట్టింది మీరేనా? అందుకే ఈ రోజు మేము నిలదీస్తా ఉన్నాము కదా ఆర్టీసీ పక్షాన, కోరుతా ఉన్నాము కదా ఆర్టీసీ పక్షాన. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఒకవేళ మీకు చేత కాకపోతే, ఒకవేళ ఇంప్లిమెంట్ చేసే శక్తి లేకపోతే మేము పెట్టిన మేనిఫెస్టో కరెక్ట్ అయింది కాదు, దాన్ని వెనుకకు తీసుకుంటామని మీరు ఈ మీడియా ముందు చెప్పాల్సిన అయ్యా. ఒకనప్పుడు 1932లో ప్రారంభమైన ఈ ఆర్టీసీ ఆనాడు 27 బస్సులతో 166 మంది ఉద్యోగులతో స్థాపించబడ్డ ఈ ఆర్టీసీ జగన్ అక్షరాన్ని మీరు మలపాలని చూస్తా ఉన్నారు. ఇలా జగన్ అక్షరం లేకుండానే ఈ ఆర్టీసీని రన్ చేయాలనుకుంటున్నారు, మా ఆడవాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నారు. ఈ రాణిగంజ్ ఆస్తి మన తాతల తండ్రులు ఈ ఆర్టీసీని భుజాల మీద మోసుకుని కనుక ఈ ఆర్టీసీలు మనే కనుక, ఈ ఆస్తులు మనే కనుక, ఈ బస్సులు మనే కనుక చేస్తా ఉన్నాం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
మీరు గత 10 సంవత్సరాల్లో మంత్రివర్యాలు ఉన్నప్పుడు ఈ కార్మిక పక్షాన నిలబడ్డారు. ఈ రోజు కూడా ఈ కార్మిక పక్షాన నిలబడడానికి ముందుకు వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మాకు అండగా ఉంటే ఎంత కొండగా ఢీకొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? కష్టాలను నమ్ముకున్న కార్మికులను కళ తీర్చాలని చూస్తే, మా గుండెల మీద కాలు మీద పెట్టాలని ప్రయత్నం చేస్తే యుద్ధం చేస్తామా లేదా? బలవంతుడు మనల్ని 4 కొడితే ఒక్కటి కొట్టే తమ్ము మనకు ఉందా లేదా? ఆ ఒక్కటి ఏంది? ఓటు ఆయుధం మనకు ఉందా లేదా? ఉన్నదా లేదా? ఒక్కటే ఆయుధం. మన గుండె మీద కాలు పెడితే ఆ గుండె మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఉన్నావా లేదా?